వేణుగోపాల్ గారు, సీఎం రమేష్ కానీ పంచకర్లను కానీ గెలిపించిందని కోరుకుంటే అలా పిలిపిస్తే మీకేంటి ప్రాబ్లం, మీకెందుకు అంత బాధ అంటున్నారు పవన్ కళ్యాణ్. అండ్ నా వ్యక్తిగత విషయాల్లో అసలు జోక్యం చేసుకోవద్దని మాట్లాడుతున్నారు. నిజంగానే జగన్ చాలా వ్యక్తిగత విషయాల్లో ప్రతిసారి సభల్లో ఈ విషయాన్ని మాట్లాడుతూనే ఉన్నారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఇంకోటి, అసలు వాళ్లకు గెలిపించండి పిలిపిస్తే మీకేంటి బాధ? శ్రీదేవి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారం. శ్రీదేవి గారు, చిరంజీవి కానీ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే రాష్ట్ర ప్రజలు ఈరోజు చేదరించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు చిరంజీవి గారు ఏదైతే సినిమాల్లో హీరోగా ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో జీరో అయిపోయాడు. ఈరోజు వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళే రాజకీయాలు సక్సెస్ కాలేదు. వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని రిఫర్ చేస్తూ వీళ్ళకి ఓటు వేయండి, సీఎం రమేష్ 420 కేసు 450 కోట్లు ఏదైతే 40 కేసు ఎఫ్ఐఆర్ అయినది అతని పైన, అతన్ని రిఫర్ చేయడము, అదేవిధంగా మంచకర్ల రమేష్ రిఫర్ చేయడము, ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారు. చిరంజీవి గారి వీళ్ళ ఫ్యామిలీని చూస్తే వీళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేయకపోయినా వీళ్ళు ఏది పెద్దోళ్ళు చేసింది రాష్ట్ర ప్రజలే. వీళ్ళు ఏదో సినిమాలో నటించుకుంటూ డైలాగులు చెప్పుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటా ఉంటే 10 రూపాయల టికెట్ని 1000 రూపాయలు కొని వీళ్ళని పెద్దోళ్ళు చేశారు. ఆ 10 రూపాయల టికెట్ 1000 రూపాయలు చేసి వీళ్ళని దేశంలోనూ రాష్ట్రంలోనూ అత్యధిక సంపన్నులుగా తయారు చేసిన దానికి వీళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారంటే పెద్ద వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు చిరంజీవి గారి పార్టీ పెడితే 18% ఓట్లు వేస్తే ఆ పిఆర్పి పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్కి ఒక రాజ్యసభకి అదేవిధంగా ఒక 2000 కోట్లకు అమ్ముకున్నారని చెప్పి మీడియాలో వస్తా అంటే దానిపైన నో కామెంట్ అంటాడు. నేను రాజకీయాలు వదిలేశాను అంటాడు, నేను రాజకీయాల గురించి మాట్లాడిన అంటాడు, నేను ఆంధ్రప్రదేశ్ పేపర్లే చదవడం లేదు అంటాడు. మళ్ళీ సీఎం రేస్కి ఓటు వేయి లేదా వంశకల రమేష్కి ఓటు వేయి అంటాడు. నీకు ఆ అర్హత ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ పేపర్లు చదవు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడవు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టం వచ్చినప్పుడు మీరు పట్టించుకోరు. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు నువ్వు కాంగ్రెస్ అడగచ్చు కదా, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఏదైతే మేధావులందరినీ కూర్చోబెట్టి రాజకీయ నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మనం విభజించాలని చెప్పేసి ఆ రోజు అడిగే అర్హత నీకు లేదా? పోయి రాజ్యసభకి కోసం అమ్ముడు పోయావే, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏ రోజున ఆలోచన చేసావా? ఆ తర్వాత బీజేపీని ఈరోజు నిద్ర భుజానం మోసుకుని కాంగ్రెస్ పార్టీ ఒక భుగద్దాన అన్నదమ్ములు ఇద్దరు అంతే, ఒక పక్క విమర్శిస్తారు, ఇంకో పక్క దాని భుజాన్ని వేసుకొని తిరుగుతారు. అన్న ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి మద్దతుగా ఇండైరెక్ట్ గా పలుకుతున్నాడు. బీజేపీని ఎన్ని విమర్శించావు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు, ఎన్ని మాట్లాడినావు బీజేపీ నాయకుల్ని అంటే. ఈ రోజు బీజేపీలు ఏదైతే ప్రజల్లో ఆదరణ ఉందా, లేకపోతే మీరు ఆయనకు ఆదరణ కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? హోదా అన్నారు, హోదా ఇవ్వలేదు. ప్యాకేజీని ప్రశ్నించావంటే ప్యాకేజ్ ప్రకటించలేదు. కనీసం నీ కులం వాళ్ళు ఏదైతే పాలకొల్లులో కానీ భీమవరంలో కానీ నర్సాపురంలో కానీ అన్నదమ్ముల్ని చిత్తుగా ఓడించినారు, అయినా మీకు సిగ్గు సరం లేదు. అయినా మీరు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ సెంటిమెంట్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఈరోజు ఏదైతే కూటమికి నేను మద్దతు ఇస్తున్నాను, అదేవిధంగా తమ్ముడికి 5 కోట్లు ఫండ్ ఇస్తున్నా అంటున్నాను. 5 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చుకొని 20 కోట్లు ఇచ్చుకో, దాన్ని అడగడం లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు మీరు డైరెక్షన్ ఇస్తున్నారు. మళ్ళీ మేము ఆల్రెడీ మోసం చేశాము, గతంలో నేను పిఆర్పి పార్టీ పెట్టి మీ దగ్గరతో ఓట్లు వేసుకొని నేను ఏదైతే ప్యాకేజీకో రాజ్యసభకు అమ్ముకున్నాను, అదేవిధంగా నా తమ్ముడు 2014లో ప్యాకేజీకో దేనికో ఆశపడి ఆ రోజు ఏదైతే బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు, 2019లో వాళ్ళని విమర్శించాడు, బీఎస్పీకి కమ్యూనిస్టుకి మద్దతు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు విమర్శించాడు, 2024 మళ్ళీ బీజేపీ టీడీపీ అంటాడు. వీళ్ళకి ఒక ఎథిక్స్ లేదు, వీళ్ళకి ఒక రాజకీయంగా వీళ్ళు ఒక విలువలు లేదు. వీళ్ళు స్వార్థం కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టేస్తున్నారు, వేరే పార్టీలకి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఈరోజు ఆర్థిక వాళ్ళ కులం వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఒక పక్క పెట్టండి, మళ్ళీ వాళ్ళ కులం వాళ్ళు కూడా ఏమి న్యాయం చేయలేదు. రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారి దొంగ మీరు సొక్కా పట్టుకోవాలని అడిగే పరిస్థితులే ఏదైతే చిరంజీవి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొంతమంది మేము కాపులు పెద్దలని చెప్పుకునే వీళ్ళు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేదు. వాళ్ళని ఆర్థికంగా ఎదగని కూడా అనగదొక్కుతుంటే చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేదు. ఆ రాజకీయంగా ఎదగని కూడా అనగదొక్కుతా ఉంటే దాన్ని ప్రశ్నించలేదు. సామాజికంగా వాళ్ళ గౌరవం లేకపోయినా దాన్ని అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని. కానీ చంద్రబాబు నాయుడు భుజాన్ని మోసే పరిస్థితి ఈరోజు
చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు మేము చెప్పడం ఒకటే, ఈరోజు కాపులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు ఎక్కడన్నా కానీ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మీరు నిలబడ్డారా? వాళ్ళ కష్టం కోసం మీరు పోరాటం చేశారా? ఈరోజు మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికో ఏదో మీ ఆస్తులు కాపాడుకోవడానికో మీ సంపాదన నిలబెట్టుకోవడానికి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం న్యాయం చేశారు? రాష్ట్ర ప్రజలకు మీ వల్ల ఏం న్యాయం జరిగింది? ఒకటంటే ఒకటి చెప్పండి. ఇక మీదట చేస్తామంటున్నారు కదా, ఇక మీదట చేస్తాము కాబట్టి ఇక మీదట చేస్తాము, ప్రజలకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటాము, సహకరిస్తాము కాబట్టి కేంద్రంతో ఈ అలయన్స్ పెట్టుకొని కేంద్రంతో మేము పోరాడుతున్నాము చెప్పాడు శ్రీదేవి గారు. చిరంజీవి గారు నేను ఏపీలో పేపర్లే చదవను, ఏపీ రాజకీయాలు నాకు అనవసరం, నాకు రాజకీయాలు అవసరం లేదన్న వ్యక్తి ఈ రోజు ఏ విధంగా సీఎం రమేష్ ని వాళ్ళని రిఫర్ చేస్తాడు? కొంచెం ఉన్న ఎథిక్స్ అనేది ఉండాలి కదా. 2 months బ్యాక్ నేను ఏపీ పాలిటిక్స్ నేను మాట్లాడను, నాకు రాజకీయాలే అనవసరము, నేను కేవలం సినిమాలకే ఫిక్స్ అయిన వ్యక్తి మీరు ఏం స్లోతో మాట్లాడుతున్నారు? ఈరోజు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ రాష్ట్రానికి అన్యాయం చేసి రాష్ట్రాన్ని నాశనం చేయాలని తప్ప ఏముంది చెప్పు? మీరు లబ్ధి పొందేది మీ ఆస్తులు కాపాడుకోవడం, మీరు సంపాదించుకోవడం, మీరు ప్యాకేజ్ తెచ్చుకోవడం, మీరు పదవులు అనిపించడం తప్ప రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ఉరిగిందా? రైట్. అంటే 450 కోట్ల ఫోర్జరీ కేసులో ఉన్న వ్యక్తికి ఆయన సపోర్ట్ చేశారు, ఓకే. బట్ అలాంటి వ్యక్తికి మీరు కూడా రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పేసి అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది, చాలా హడావిడి కూడా చేశారు. మరి ఎందుకు ఆగిపోయారు? లక్ష్మణ్ గారు అన్నట్టు ఎందుకు ఆగిపోయారు ఆ విషయంలో అప్పుడు మీరు చిరంజీవి విషయంలో? శ్రీదేవి గారు, మేము ఎందుకు ఇస్తామండి? మా పార్టీకి ఏమైనా ఆయన సేవ చేశాడా? డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఆయన కాంగ్రెస్ తో ఏదైతే రాజ్యసభ అనిపించాడు, ప్యాకేజ్ అమ్ముడు పోయాడు, ఆ తర్వాత రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే కనీసం ఒక సానుభూతితో కూడా మద్దతు తెలపలేని వ్యక్తి చిరంజీవి గారు. అంత బయ్యచ్చుడు, అంత అవినీతి పనులు వాళ్ళకి రాజ్యసభ ఇచ్చే అవసరం వైఎస్ఆర్ పార్టీకి ఏమి ఉండదు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు రాష్ట్ర ప్రజలకు కానీ కనీసం తన కులానికి కానీ తన కుల నాయకుడు ఏదైతే వంగవీటి రంగా గారు చనిపోతే ఏదైతే గొడ్డలితో చంద్రబాబు నాయుడు గారు చంపారని ఒక ఆరోపణ ఉంటే అలాంటి పార్టీకి మద్దతుగా తెలిపే తమ్ముళ్ళు అన్నదమ్ములని మేముగా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అన్యాయం అయిపోయింది, కులం అన్యాయం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు బాగు మాత్రం కావాలి, వాళ్ళు మాత్రము కోట్లు సంపాదించుకోవాలి, వాళ్ళు సంపాదించుకున్న కోట్లను కాపాడుకోవాలి తప్ప వాళ్ళకి వేరే ఇదే ఒక ఎథిక్స్ అనేది లేదు అన్నదమ్ములకి ఇద్దరికి. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? గత 6 నెలల క్రితము చంద్రబాబు నాయుడు గారు 10 బిస్కెట్లు 20 బిస్కెట్లు వేస్తే మేము ఆయన కమ్మటి తోకొప్పుకుంటూ పోవాలా, 10 ఎమ్మెల్యేలు 20 ఎమ్మెల్యేలు ఇస్తానని మాట్లాడినాడు ఆయన. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పంచిలిప్పులు కొడతామన్నారు, అదే కాంగ్రెస్ పార్టీకి విలీనం చేశారు. అదే విధంగా బీజేపీని విమర్శించారు, అదే బీజేపీకి మద్దతు తెలుపుతారు. అసలు వీళ్ళకి రాజకీయంగా విలువలు అనేదే లేదు. వీళ్ళంతా చెత్త మనుషులు, వీళ్ళంతా డబ్బు మనుషుల్ని రాష్ట్రంలో ఇంకెవరు ఉంటారు? ఇంత డబ్బు సంపాదించాం కదా, కనీసం రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరోనా టైంలో కానీ, హోదా విషయంలో కానీ, రాష్ట్ర విభజన అంశంలో కానీ వాళ్ళ పక్కన నిలబడి అది ఎంతైనా సరే పోరాటం చేస్తామని చెప్పి ఒక్క మాట కానీ మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళకి అర్హత ఉంటుంది. గత 2 నెలల క్రితం రాజకీయాలకు మాకు సంబంధం లేని వ్యక్తి ఈరోజు ఏం లాభం పొందే ఈరోజు సీఎం రమేష్ దగ్గర, అదే విధంగా ఇంకొక ఆయన రమేష్ ఎవరు పంచచర్ల రమేష్, వీళ్ళ దగ్గర లబ్ధి పొంది ఈ రోజు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాడో వాళ్ళే సమాధానం చెప్పాలి.